అయిపోయి మా తిలోత్తమ క్యారెక్టర్ అన్నమాట. మన త్రివేణిలో తిలోత్తమ క్యారెక్టర్ ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు, మీకు తెలుసు. తెలుగు ఇప్పుడు బాగా వస్తుంది. యాక్చువల్గా అయితే హిందీ, ఇంగ్లీష్, కన్నడ అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. మమ్మల్ని మాట్లాడినీరు, ఆవిడే చెప్తారు. అది ఏం చెప్పాలి? ముచ్చాల లాంటి మాటలు మాకు చెప్తే అంటే అది రే రామ్ సడన్ గా హ్యాండ్ లేపేసి మమ్మల్ని చంపేస్తుంది అనమాట. అప్పుడు భయం వేసింది, ఇప్పుడు అందరినీ భయపెడుతున్నారు. అట్లుంటది మనతోని. రాదంటుంది తెలుగులో సూపర్ గా మాట్లాడి ఇంకా మాట్లాడాను. ఇప్పుడు నాకు కాఫీ కావాలి. హాయ్, వెల్కమ్ బ్యాక్. మీ భావన రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీకు ఇప్పుడు ఒక అయిపోయి స్టార్టింగే షార్ట్ రెడీ అన్నారు. మీకు పరిచయం చేయలేదు కదా. మా తిలోత్తమ క్యారెక్టర్ అన్నమాట. మన త్రివేణిలో తిలోత్తమ క్యారెక్టర్ ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు, మీకు తెలుసు. మీతో ఇవాళ సరదాగా మాట్లాడి చిట్చాట్ చేద్దామని తీసుకొచ్చేసాను. హాయ్ చెప్పండి. హలో, నమస్కారం. వీడికి తెలుగు ఇప్పుడు బాగా వస్తుంది. యాక్చువల్గా అయితే హిందీ, ఇంగ్లీష్, కన్నడ అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. తమిళ్ కూడానా? తమిళ్ లేదంట. చాలా క్యూట్ గా చక్కగా మాట్లాడుతున్నారు. అన్ని నేనే మాట్లాడితే ఎలాగో. హలో, నేను చైత్ర. నేను ఇప్పుడు తిలోత్తమ క్యారెక్టర్ చేస్తున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నాను. తెలుగు రాదన్నారు, ఇంత చక్కగా వస్తుంది. షార్ట్ రైట్ కదా, మళ్ళీ వచ్చి చేద్దాం. షార్ట్ కంప్లీట్ చేసాము. మా తిలోత్తమ గారితో చాలా ఏంటంటే ఫస్ట్లో కొత్తగా ఫీల్ అయ్యాను నేను. అంటే చాలా కొత్తగా, ఆవిడ కూడా కొత్తగా మాతో తక్కువ మాట్లాడారు. కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయారు. ఎంతలా అంటే మమ్మల్ని మాట్లాడినీరు, ఆవిడే చెప్తారు. అది ఏం చెప్పాలి? అంటే బేసిక్గా నేను అన్న మాట అర్థం కాలేదు. అంటే మీరు సెట్లో ఏం ఫీల్ అవుతున్నారు ఏంటి, మీరు మాతో ఎలా మాట్లాడతారు అది చెప్పండి. సెట్లో ఇప్పుడు 1 month అయింది. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. అందరూ చాలా బాగున్నారు అంటే బాగా మాట్లాడుతున్నారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగున్నారు, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ నాకు స్టార్టింగ్లో కొంచెం ఫియర్ ఉంటుంది. ఎలా ఇది 5 years నుంచి వస్తుంది ఈ సీరియల్. సో ఎలా ఉంటుందో అని ఫియర్ ఉంటుంది. అదే మీరు నర్వ్స్ ఫీల్ అవ్వద్దు. మీకు రాదని తెలుసు, కానీ బాగా మాట్లాడుతున్నారు. రాదంటూనే బాగా మాట్లాడుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మధ్యలో క్యూట్గా ఏవో ఇంగ్లీష్ని తెలుగులో మాట్లాడుతారు అనమాట. అన్నయ్య గారు, ఎన్నిసార్లు ఓడినా మీరు అమ్మ లక్కలాటలు మానరా? తెలుగుని ఇంగ్లీష్ లాగా మాట్లాడతారు. అలా డిఫరెంట్గా మనకి సరదాగా ఫన్నీగా అనిపిస్తుంది. అంటే మీ హ్యాబిట్స్ ఏంటి, ఏం చేశారు ఏంటి, మన వాళ్ళందరికీ ఎప్పుడు తిలోత్తమతో మాట్లాడిస్తారు, ఎప్పుడు తిలోత్తమతో మేము ఇంటరాక్ట్ అవ్వాలన్నా మా వాళ్ళందరికీ ఉంది. ఒక్కసారి మీ ముచ్చాల లాంటి మాటలు మాకు చెప్తే. అంటే అది రే రామ్ అంటే నన్ను కన్ఫ్యూజన్ పడేసారు. ముచ్చాలంటే అలాంటి వర్డ్స్ చెప్పమంటున్నాను. యాక్చువల్లీ మేమిద్దరు ఫస్ట్ టైం ఇలాగా కూర్చొని మాట్లాడుతున్నాము. తెలుగు రాదంటుంది, బాగా మాట్లాడుతున్నారు. టుడే మేము బిర్యానీ తిన్నాము. చందు పార్టీ ఇచ్చింది మాకు. ఇచ్చింది కాదు, ఇచ్చాడు. అందుకే అన్నయ్యతో కడవ పెట్టుకోవద్దన్నా. కడవ కాదే, గొడవ. పార్టీ ఎందుకు ఇచ్చాడు?
కార్ తీసుకున్నాడు కార్ తీసుకున్నాడు చందు. కార్ తీసుకున్నారు అందుకని చెప్పి పార్టీ ఇచ్చారనమాట. మంచి కారు అంటే అది ఇప్పుడు మేము చెప్పే బాగు తనే పోస్టులు పెడతా ఉంటాడు ఇన్స్టాలో, అప్పుడు చూడండి. అండ్ చాలా బాగా బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ అండ్ ఇంకా చికెన్ తందూరి చికెన్ ఉంది, ఇంకా అంతే కదా. స్వీట్ అదే బ్రెడ్ స్వీట్ ఉంది. బ్రెడ్ స్వీట్ అందరూ బ్రెడ్ హల్వా అంటారు. అది బాగుంది, చాలా బాగుంది. మేము అందరూ సెట్లో టేబుల్లో అవుట్ సైడ్ కూర్చొని మేము అందరూ లంచ్ చేస్తాము. ఈరోజు భావన గారు వచ్చారు, మాతో కలిసి కూర్చొని తిన్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నారంటే మరి రోజు రాదని మాట్లాడలేదండి సెట్ లో. చెప్పేస్తాను డైరెక్టర్ గారికి చెప్పేస్తా ఇప్పుడే. టెన్షన్ అయిపోయింది నాకు. అయితే వచ్చు కాకపోతే మాట్లాడడానికి టెన్షన్ తో మాట్లాడలేదు సెట్ లో, అంతేనా? నేను థింక్ చేసి ప్రాసెస్ చేసి మాట్లాడాలి. రోజు అసలు రాదనుకొని మా డైరెక్టర్ గారు మేము పక్కనందరం ఎక్కువ కష్టపడి అలా ఇలా అని అన్నీ చెప్తామన్నమాట. నాకు ఇప్పుడు ఫస్ట్ టైం బాగా అర్థమైంది. నేను ఏంటంటే ఫస్టే కొంచెం ఇన్స్ట్రక్చర్ ఇచ్చానమాట ఈవిడికి, మీరు తెలుగు మాట్లాడండి, ఇంగ్లీష్ అసలు మొత్తం అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయమని కాదు, కొంచెం మిక్స్ చేసుకొని మాట్లాడండి ఇంగ్లీష్, కానీ ఇంగ్లీష్ పూర్తిగా మానేయాల్సిందే అన్న. దానికి ఆవిడ భయపడిపోయి మొత్తానికి తెలుగు వచ్చేసింది ఇప్పుడు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అయితే సెట్ లో మీరు బాగా రోజు డైలీ తెలుగు మాట్లాడతారు. ఇప్పుడు ఈ సెట్ లో అందరూ నాకు తెలుగులే మాట్లాడతారు, తెలుగు నేర్పిస్తున్నారు. తెలుగు నాకు ఇప్పుడు బాగా వస్తుంది. గుడ్, ఎల్కేజీలో పడండి. ఓ నైస్. ఇంకా హాబీస్ అంటే కుకింగ్ వచ్చా? వస్తుంది. నేను చాలా ఆల్ కైండ్స్ ఆఫ్ డిషెస్ కుక్ చేస్తాను, బట్ ఇప్పుడు టైం లేదు. బిఫోర్ ఐ యూస్ టు కుక్ ఎవ్రీ డే. నేను ఒక 17 years అసలు కుక్ చేసే మనిషిలా కనపట్లేదు మీరు. అదే క్యారెక్టర్ కదా, అలా అందుకే నేను ఇప్పుడు తిలోత్తమ క్యారెక్టర్ అయ్యాను కదా. నేను అందుకే మమ్మల్ని డైలీ కుక్ చేస్తుంది. సడన్ గా హ్యాండ్ లేపేసి మమ్మల్ని చంపేస్తుంది అనమాట. సో అందుకే నేను ఇప్పుడు తిలోత్తమ, ఎందుకంటే నేను ఇవన్నీ కుక్ చేస్తాను లాగా ఉన్నాను. నన్ను అందరిని కూడా కుక్ చేస్తున్నారు. అంటే సడన్ గా ఏమైతుందో తెలీదు. క్యారెక్టర్ ఆ ఇంపార్టెన్స్ అలాంటిది, మధ్య మధ్యలో అలాంటి అంటే సమ్ ఏదో దానికి లీడ్ ఉంది, అది నేను చెప్పకూడదు, అది మీరే చూస్తారు. ఇంకా అంటే కుకింగ్ వచ్చు కాబట్టి నేను ఒకటి అడుగుతా, ఓకేనా? నా కోసం, మనందరి కోసం మీరు మా ఇంట్లో ఒకసారి ఒక మంచి స్పెషల్ కుకింగ్ వీడియో చేయాలి. ఓకే ఓకే, యా, ఇట్స్ బీన్ సో లాంగ్. ఓకే గారు మా సెట్ లో కో డైరెక్టర్ అవ్వాలి. చూపించు ఉన్నారు, అది నెక్స్ట్ చేయాలి అన్ని డిస్కస్ చేస్తున్నారు. కో డైరెక్టర్. హాయ్ చెప్పండి సార్. సార్ హాయ్ సార్. అవునే, మాకు అన్ని సీన్స్ రాసిస్తారు. అవును, చాలా అంటే షెడ్యూల్ ప్లానింగ్ కానీ మా సీన్స్ కానీ అన్ని బాగా ఆయనే ప్లానింగ్ ఉంటుంది. ప్లస్ వెరీ నైస్ పర్సన్, మంచి 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 మంచి. అంటే మేమందరం సెట్ లో ఎవరు మంచి అందరూ మంచి ఉన్నారు ఈ సెట్ లో. అందరూ ఒక షార్ట్ టైంలో 1 month లో ఒక షార్ట్ టైంలో అందరూ కనెక్ట్ అయిపోయారు. సో ఇప్పుడు నాకు నేను స్టార్టింగ్లో చాలా సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు ఎక్కువ మాట్లాడతాను. అదే మ్యాజిక్. ఇదైతే కరెక్ట్. స్టార్టింగ్ అంతా కూడా చాలా సైలెంట్ గా ఉంటే ఈవిడికి చాలా ఈగోనేమో, ఏమనుకోవద్దు ఇలా అన్నాను నేను, ఏది ఉంటే అది అనేస్తా, చెప్పేస్తా. లేదు ఈగో, నాకు
అందరూ జోక్ చేస్తారు తెలుగులో. నేను కొంచెం ట్యూబ్ లైట్ ఉన్నా, నాకు అది టైం పడుతుంది మాడికి అర్థం అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం మాట్లాడే మాటలకి నా ఫోన్ ఆగిపోయింది అనమాట, మెమరీ ఫుల్ అయిపోయి. అంటే ఫోన్ కి కూడా భయపెట్టారు తిలోత్తమ గారు. ఇప్పుడు ఈవిడ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరు బాగా నచ్చారు ఈ సీరియల్లో? నాకా అందరూ నచ్చారు. నేను అడిగాను కానీ నువ్వే నచ్చావు అని అంటారు. లేదు, అందరూ నచ్చారు. నాకు చందు బెంగళూరు నుంచి తెలుసు, ఓన్లీ చందు తెలుసు. ఇంకా అందరూ అయితే చందు తప్ప ఎవరు నచ్చలేదు? తెలుసు నాకు. కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నా, తెలుగు అర్థం కాదేమో ఈ మాటగా అనుకుంటున్నా. అన్ని అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగు బాగా వస్తుంది నాకు. చెప్తా డైరెక్టర్ గారికి ఇదే చెప్తా. ఎప్పుడన్నా సార్ అర్థం కాలేదు ఒకసారి చెప్పండి ఏదో అంటారు కదా వన్స్ అగైన్ అని, అలాగప్పుడు సార్ ఈవిడ తెలుగు బాగా మాట్లాడుతుంది చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుందని చెప్తాను. నాకు ప్రశాంత్ నేర్పించాడు. మా ప్రాంప్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశాంత్ అన్నమాట, బాగా ప్రాంప్టింగ్ చెప్తాడు. నాకు వన్ వర్డ్ కూడా నేను మిస్ చేయను, అలా చెప్తాను. చేసిన వదలరు డైలాగ్స్ మళ్ళీ చేయాలి అప్పుడు చేస్తే. సో బాగా నేర్పించారు. అండ్ అందరూ నచ్చారు నాకు. ద ఓన్లీ పర్సన్ ఐ న్యూ, నాకు ఫస్ట్ నుంచి తెలుసు అది చందు. అందరూ ఫస్ట్ టైం మీట్ చేశాను. ఫస్ట్ టైం నేను లుక్ టెస్ట్కి ఎప్పుడు వచ్చానో అప్పుడే అందరినీ మాట్లాడాను. ఐ వాజ్ ఆల్సో వెరీ స్కేర్డ్. నేను కొంచెం భయం వేస్తుంది అప్పుడు. ఇప్పుడు లేదు, ఇప్పుడు బాగుంది. అప్పుడు భయం వేసింది, ఇప్పుడు అందరినీ భయపెడుతున్నారు. అట్లుంటది మనతోని. ఇంకా నా అంటే ట్రిపికల్ క్వశ్చన్ అనిపిస్తుంది కానీ ఇక్కడ తెలుగులో ఎవరు బాగా నచ్చారు? అంటే ఈ సీరియల్ చందు కాకుండా మళ్ళీ రికార్డులో పెట్టాను. నాకు నేను సురేష్తో బాగా సీన్ చేస్తాను. నాకు సురేష్ నచ్చింది. నీతో నాకు ఎక్కువ సీన్స్ లేదు. అయితే నేను నచ్చలేదు. నో అలా లేదు. నాకు హాసిని క్యారెక్టర్ బాగా నచ్చింది. అదును చాలా క్యూట్ క్యారెక్టర్ ఉంది అని. అండ్ నాకు గాయత్రి పాప చాలా నచ్చింది. ఐ లైక్ నైని ఈజ్ వెరీ స్వీట్. మీరు నచ్చారు నాకు. దురంధర అండ్ పావనమూర్తి. సో ఎవ్రీబడి ఒక షెడ్యూల్లో నేను ఒక న్యూ క్యారెక్టర్స్ని మీట్ చేస్తున్నాను. లైక్ ఒక గంటలమ్మని మీట్ చేశాను. ఒక షెడ్యూల్లో ಇನ್ನೊಬ್ರು ಸ್ವಾಮೀಜಿ అవును. అలాగే గాయత్రి దేవి గారు అండ్ ఇంకొకరు పాము నిన్న ఉన్నారు కదా, పామమ్మ, పెద్ద బొట్టమ్మ. ఈవిడ వచ్చిన 1 month లోనే ఎంత మంది క్యారెక్టర్స్ చూసారు. వాళ్ళందరూ పేర్లు గుర్తు పెట్టుకొని చెప్పడంలో చాలా అసలు నిజంగా ఎవ్రీ షెడ్యూల్లో ఒక్కొక్క కొత్త క్యారెక్టర్. ఇంకొకటి స్వామీజీ ఉన్నారు కదా, విశాలాక్షి. అమ్మ నా అమ్మవారు విశాలాక్షి బాగా చేస్తారు. అండ్ దెన్ దమ్మక్క. సో వేరే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నాకు ఇది చాలా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తిలోత్తమ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ నా రిలేషన్షిప్ దురంధరతో, నా రిలేషన్షిప్ హాసినితో, నా రిలేషన్షిప్ సుమనతో, అన్ని రిలేషన్షిప్స్ వేరే ఉన్నాయి. ఇట్స్ గాట్ సో మెనీ షేడ్స్ యాక్చువల్లీ. సో ఐఎమ్ totally enjoying being Tilottama. And
నాకు రియలీ థ్యాంక్ యూ, చాలా మంచి థ్యాంక్ యూ. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఆన్లైన్లో. అండ్ థ్యాంక్ఫుల్ చెప్తున్నాను అంతే కదా. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అలాగే ఇంకా ఏం చెప్పాలి, ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆదరించాలి అని కోరుకుంటున్నాను. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. తర్వాత మీ స్పెషల్ తర్వాత నేను నెక్స్ట్ భావన గారి ఛానల్లో నేను కుకింగ్ చేస్తాను. ఇది నాకు తెలియదు విషయం. కుకింగ్ చేస్తాను. లైక్ అండ్ షేర్ చెప్తారేమో అనుకున్నా. ఫోన్లే అమ్మయ్య. ఏం కుకింగ్ చేస్తారు? అది సర్ప్రైజ్ గా చేస్తాను. ఓకే, కుకింగ్ చేద్దాం. దెన్ దట్ వీడియో మేము చేద్దాం. స్పెషల్ కుకింగ్ ఉండాలి, నార్మల్ కాదు. మీరు హైదరాబాద్ ఫుడ్ లేదు, మేము కన్నడ ఫుడ్ చేద్దాం. అయితే మనం ఒక కొత్త స్పెషల్ వంటకం నేర్చుకోబోతున్నాం. ఆ కుకింగ్ ఏంటో చూద్దాము త్వరలో. మా ఇంటికి పిలిచి వండించేస్తాం. చేద్దాం. అండ్ మీరందరూ భావన గారు, మీ భావన రెడ్డి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. రాదంటూనే తెలుగులో సూపర్ గా మాట్లాడి ఇంకా మాట్లాడాను. ఇప్పుడు నాకు కాఫీ కావాలి. యాక్చువల్లీ కాఫీ పిచ్చి నేను అనమాట. ఈవిడ కూడా కాఫీకి ఎడిక్ట్ అయిపోయారు అనమాట. ఇంకో కొత్త విషయం మీకు ఏం చేయబోతున్నానంటే, ఈ ఎండింగ్ లో నేను ఇక నుంచి కాఫీ మానేయబోతున్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది? అది ఎలా మానుతాను ఏంటి అనేది మీకు సపరేట్ గా రోజు నేను మార్నింగ్ లేవగానే నా డైలీ రొటీన్ వర్క్ ఏంటనేది మీకు చూపించబోతున్నాను. అది మానేస్తానా లేకపోతే ఎన్ని రోజులు మానేస్తాను, ఎప్పటి వరకు మానేస్తాను అన్నది తెలియట్లేదు. కాబట్టి నేను లాస్ట్ ఒక డెసిషన్ తీసుకోబోతున్నాను. ఒక 30 days చాలు. నాకు కాఫీ అంటే ఎంత పిచ్చో మీ అందరికీ తెలుసు. ఒక 30 days ఛాలెంజ్, కాఫీ తాగకుండా మీకు ఏం చేస్తున్నాను అన్నది డైలీ రొటీన్ వీడియోస్ మీకు పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Bye bye. Bye. See you.